మంత్రివర్గం నుంచి తొలగించడంపై బీజేపీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ అయిన తన భార్యతో కలిసి పార్టీకి రాజీనామా చేస్తామని బెదిరించారు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో ఈ సంఘటన జరిగింది. సీఎం మోహన్ యాదవ్ ఆదివారం కీలక నిర్ణయం తీసుకున్నారు. అటవీ పర్యావరణ మంత్రి నాగర్ సింగ్ చౌహాన్ను మంత్రివర్గం నుంచి తొలగించారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన రామ్ నివాస్ రావత్కు ఈ శాఖ బాధ్యతలు అప్పగించారు. కాగా 25 ఏళ్లుగా బీజేపీలో అంకితభావంతో పనిచేసిన నాగర్ సింగ్ చౌహాన్ తన బాధను బహిరంగంగా వ్యక్తం చేశారు. పార్టీ చర్యలు తనకు వ్యక్తిగతంగానే కాకుండా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గిరిజన సమాజానికి కూడా తీవ్ర నష్టం కలిగించాయన్నారు. మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ విధేయుడైన ఆయన బీజేపీని తీవ్రంగా హెచ్చరించారు. నేను పార్టీపై కోపంగా ఉన్నా ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు పార్టీ లేదా ప్రభుత్వం నాకు ఏ సమాచారం ఇవ్వలేదు. పార్టీలో నా అభిప్రాయాలు వెల్లడిస్తా. నిర్ణయం తీసుకోకపోతే 1-2 రోజుల్లో రాజీనామా చేస్తా. రత్లాం ఎంపీ అయిన భార్య అనిత కూడా నాతో పాటు రాజీనామా చేస్తుందని వార్నింగ్ ఇచ్చారు. మరి బీజేపీలో కొనసాగుతున్న ఎమ్మెల్యే ఆయన భార్య ఎంపీ రాజీనామా చేస్తే హస్తం గుటికి చేరొచ్చనే ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా వీరికి రాజీనామా అంశంపై 1-2 రోజుల్లో క్లారిటీ రానుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి మంత్రి నాగర్ సింగ్ చౌహాన్ ఇష్యూపై బీజేపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నదో స్పష్టత రావాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.